హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ నేతన్న సేవల పథకం గురించి క్లియర్గా తెలుసుకుందాం రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేతన్న సేవల పథకాన్ని ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రారంభించబోతోంది అని రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలిసిన విషయమే అన్నమాట. కాకపోతే వాళ్ళు ప్రభుత్వం 51,952 మందికి చేనేత కార్మికులుగా అర్హులుగా ఒక ప్రకటనలో కూడా వాళ్ళు తెలియజేశారనమాట. అంటే మొత్తం మీద 52,000 అన్నమాట. ఈ 52,000 మందికి 120 నుంచి 130 కోట్ల దాకా అమౌంట్ ఖర్చు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. కాకపోతే దీనికి సంబంధించి జీవో ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. ప్రభుత్వం దీని గురించి ప్రకటన తెలియజేసిందే తప్ప ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రారంభిస్తామని చెప్పేసి జీవో మాత్రం విడుదల చేయలేదు. కాబట్టి చాలామంది ఏమని అపోహపడుతున్నారంటే ఈ ఆగస్టు 7వ తేదీన చేనేత కార్మికుల అకౌంట్లలో 25,000 రూపాయలని జమ చేస్తారు అని చెప్పేసి, అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో నేతన్న నేస్తం పథకానికి అర్హులైన వాళ్ళల్లో కొంతమందిని ఎంపిక చేసి మిగిలిన వాళ్ళని అనర్హులుగా తీసేసి ఈ 52,000 మందికి 25,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి ఆగస్టు 7వ తేదీన అమౌంట్ వేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే కేవలం ఎవరైతే ఉచిత విద్యుత్తు చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం కింద 200 యూనిట్లు ఉచితంగా ప్రకటించిందన్నమాట. ఆ 200 యూనిట్లు ఎవరికైతే వస్తున్నాయో ఉచితంగా, ఎవరైతే అప్లై చేసుకున్నారో చేనేత కార్మికులు, కేవలం వాళ్లకు మాత్రమే ఈ 25,000 రూపాయలు జమ చేస్తారు అని ఇంకా మరికొంతమంది అనుకుంటున్నారన్నమాట. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ నేతన్న సేవల పథకం గురించి గతంలో 2014లో ఈ సిల్క్ సబ్సిడీ పథకం కింద మొదటగా 600 రూపాయలని ప్రభుత్వం ఈ చేనేత కార్మికుల అకౌంట్లో జమ చేస్తూ వచ్చిందనమాట. పిదప దాన్ని 2019 ఎండింగ్లో 1,000 రూపాయలుగా లాస్ట్ 3 మంత్స్ లేదంటే ఒక 4 నెలలు 1,000 రూపాయల చొప్పున ఈ సిల్క్ సబ్సిడీ అమౌంట్ను చేనేత కార్మికుల అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఆ సిల్క్ సబ్సిడీకి సంబంధించిన పాసు పుస్తకాలు ఎవరికైతే ఉన్నాయో రాష్ట్రంలో కేవలం వాళ్లకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందని ఇంకా మరికొంతమంది అనుకుంటున్నారన్నమాట. ఇంకొంతమంది ఈ నేతన్న నేస్తం వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ఈ నేతన్న నేస్తం పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి దాదాపుగా 80,000 మంది 80,686 మంది అర్హులుగా 2023లో చివరిగా ఆగస్టు నెలలో ప్రకటించి సెప్టెంబర్లోను అక్టోబర్లోను ఆ అమౌంట్ను ప్రభుత్వం జమ చేసిందనమాట, 24,000 రూపాయలు. ఆ 80,000 మందిలో కొంతమందిని తీసుకొని ఈ 52,000 మందికి ఇస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. ఆ లెక్కను తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి 93,000 మంది చేనేత కార్మికులు, అదేవిధంగా 11,488 మంది పవర్లు మరమగ్గాలకు సంబంధించి ఉచిత విద్యుత్తును తీసుకుంటున్నారు అన్నమాట. ఈ 93,000 మంది కుటుంబాలకు అమౌంట్ వేస్తామని వాళ్ళు చెప్పొచ్చు కదా, ఉచిత విద్యుత్ పథకం కింద అర్హులైన వాళ్ళకి వేస్తామని చెప్పేసి, కానీ ప్రభుత్వం తెలపలేదు కదా. ఈ విధంగా ఎవరికి వాళ్ళు అపోహపడుతూ ఉన్నారు. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఆగస్టు 7లో విడుదలయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఎటువంటి ఎంక్వైరీ కానివ్వండి, ఎటువంటి అప్లికేషన్లు కానీ అప్లై చేయకోకుండా ఎవరికి ఈ పథకాన్ని వర్తింపచేసే ఉద్దేశంతో లేదు అని మరికొంతమంది చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో చివరికి. కాకపోతే మొత్తానికి ఈ చేనేత అనుబంధ రంగాలైనటువంటి నూలు వడకడం, అదేవిధంగా రాట్నం వడకడం, రంగులు అద్దడం, ఇటువంటి వాళ్ళకు కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేయాలనే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి
పూర్తి డీటెయిల్స్ ఆగస్టు 7వ తేదీన తప్ప ముందుగా విడుదలయ్యే అవకాశం లేదు. ఒకవేళ విడుదలైతే ఒక 2-3 రోజుల ముందు ఎవరెవరు అర్హులు, ఏం కథ అని చెప్పేసి ప్రభుత్వం దానికి రూల్స్, రెగ్యులేషన్స్ సంబంధించి మొత్తం విడుదల చేసే అవకాశం ఉంటుందన్నమాట. మొత్తం మీద దీనికి ఈ 52,000 మందికి ఖర్చు 129.88 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఇంకా 52,000 మందినేనా, లేదంటే మళ్ళా పూర్తి ఇంటింటికి వెళ్ళి చేనేత కార్మికుల్ని ఎంక్వైరీ చేసి జిల్లా వారీగా అర్హుల్ని ఎంపిక చేసి పూర్తిగా ఏమైనా ఇంకా పెంచే అవకాశం ఉందా చేనేత కార్మికుల సంఖ్య అని చెప్పేసి పూర్తిగా తెలిసేంతవరకు మనం ఏ విషయాన్ని మనంతట మనం అనుకోకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం అన్నమాట. మొత్తానికైతే దీనికి అర్హత ఏమిటంటే దారిద్ర్య రేఖ దిగువన అంటే బీపీఎల్ తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి. అదేవిధంగా వయసుతో సంబంధం లేకోకుండా వాళ్ళు గతంలో చేనేత పెన్షన్ తీసుకుంటూ ఉన్నా సరే అటువంటి వాళ్ళు కూడా అర్హుల కిందకే వస్తారు. ఈ ఎవరైతే సొంత మొగ్గం కలిగి ఉంటారో వాళ్ళే కాకుండా ఈ డైయింగ్, రంగులు అద్దడము, నూలు వడకడం అటువంటి వాళ్ళకు కూడా ఈసారి అవకాశాన్ని కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద నేను చెప్పాలనుకున్న విషయము. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకోండి. అందరికీ థ్యాంక్స్.